నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీ రంగనాయకుల దేవాలయం శివాజీనగర్లో నిర్వహించిన శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణంకు ముఖ్య అతిథిగా 150వ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరినట్లు ఆమె తెలిపారు. మరి అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు జనవరి 14 నుండి 21 వరకు మన దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను స్వచ్ఛ తీర్థ కార్యక్రమంలో భాగంగా శుభ్రపరిచి జనవరి 22న అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత సాయంత్రం ఒక పండుగ వాతావరణంలో ప్రజలందరూ ఉత్సవం జరుపుకోవాలని కార్పొరేటర్ కొంత దీపిక ఆధ్వర్యంలో ఈరోజు మోండా డివిజన్లోని మనోహర్ థియేటర్ వద్ద ఉన్న 200 సంవత్సరాల పురాతన ఆలయంలో శ్రీ గౌరీ శంకర ఆలయంలో స్వచ్ఛ తీర్థ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కలిసి దేవాలయ మందిరాలను శుభ్రపరచడం జరిగిందని ఆమె తెలిపారు. బయటికి చెప్పాలి. आया అమ్మా అట్లా కాదమ్మా జర అది ఊడ్చినాక కింద పడ్డాక साला हो गया मियाँ के మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు జనవరి 14 నుండి 22 వరకు మన దేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా శుభ్రపరచాలని స్వచ్ఛతా తీర్థ కార్యక్రమంలో ఈరోజు మా మోండా డివిజన్ సీనియర్ నాయకులు కార్యకర్తలు మేమందరము కలిసి మనోహర్ థియేటర్ వద్ద ఉన్న గౌరీ శంకర్ ఆలయం ఇది 200 సంవత్సరాల పురాతన ఆలయము. ఇక్కడ అందరం కూడా స్వచ్ఛ తీర్థ కార్యక్రమంలో పాల్గొన్నాము. అందరం కూడా శుభ్రం చేయడము జరిగింది. సో 22 జనవరి అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరగబోతున్నది. అన్ని గుళ్ళు కూడా శుభ్రపరిచి దీపాలతో ఒక పండగ వాతావరణము దీపావళి జరుపుకోవాలని అందరూ కూడా భక్తులు ప్రాణప్రతిష్ఠని 2 కళ్ళారా చూడాలని అందరిని ఆశిస్తున్నాము. భారత్ మాతాకి జై.